మీలో ఎంతమందికి రొయ్యలు అంటే ఇష్టం? అయితే ఈరోజు రొయ్యలు గోంగూర కర్రీ ఇంకా ప్రాన్స్ మసాలా కర్రీ ఒకే పాన్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇది మీకు తెలియకపోతే ఈ వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి. అలాగే ఇంకా ప్రాన్స్ అనేవి అసలు నీసు వాసన రాకుండా ఎలాగా చేసుకోవచ్చు ఆవిలం అనేది కూడా నేను చూపిస్తాను. ముందుగా గోంగూర కుక్ చేసి పెట్టుకున్నాను, ఆవిలం పెట్టేసుకున్నాను రొయ్యలు. ఇంకా ఫస్ట్ అయితే 3 ఆనియన్స్ 3 పచ్చిమిర్చి చాప్ చేసినవి ఆయిల్లో దాల్చిన చెక్క లవంగాలు ఒక యాలక్కాయ వేసుకొని ఇవి యాడ్ చేసేసాను. నెక్స్ట్ పక్కన ఆవిలం అయిపోయినాయి రొయ్యలు, అదే చూపిస్తున్నాను ఇక్కడ. ఇప్పుడు ఏంటంటే ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 1 స్పూన్ఫుల్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు మిక్స్ చేసుకోండి. నేను అయితే ఎప్పుడు కూడా ఏంటంటే రొయ్యలు తీసుకున్నప్పుడు వాటిల్లో నరాలు లేదా ఫుడ్ వేస్ట్ అంటారు కదా, అదంతా తీస్తాను కూర్చొని ఓపిక్గా. 1 అవర్ పడుతుంది దానికైనా కూడా తీస్తాను. నెక్స్ట్ అది నీసు వాసన రాకుండా నేను ఎలా చేస్తానంటే ఆ పచ్చి రొయ్యల్లో పసుపు ఉప్పు ఇంకా పొల్లటి మజ్జిగ లేదంటే పొల్లటిది పెరుగు వేసుకొని నిమ్మకాయ కూడా ఒక హాఫ్ చెక్క దానిలో స్క్వీజ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసి ఒక పావు గంట పక్కన పెట్టేయండి. తర్వాత అది ఒక 3 టైమ్స్ మంచిగా వాష్ చేసేసుకొని ఒక పాన్లో వేసుకొని అవన్నీ కొంచెం పసుపు 1/4 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాని నుంచి వాటర్ వస్తాయి కదా, వాటర్ అన్నీ అయిపోయే వరకు బాగా మిక్స్ చేస్తూ కుక్ చేసుకోండి. అంతే, నీసు వాసన అస్సలు రాదు. ట్రస్ట్ మీ, ఒకసారి ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ అలానే చేసుకుంటారు, చాలా టేస్టీగా ఉంటుంది, నీసు వాసన అస్సలు రాదు. సో ఇప్పుడు ఆవిలం వేసిన ఆ రొయ్యలన్నీ యాడ్ చేసేసుకొని సరిపడినంత కారం, ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా పౌడర్ లేదంటే రెడీమేడ్ గరం మసాలా అయినా పర్వాలేదు. ఇంకా వేరే ఏ మసాలా పౌడర్స్ వేరే బయటవి ఏమీ యాడ్ చేయట్లేదు, నేను ఇంట్లో చేసిన గరం మసాలా పౌడరే వేసాను. ఇంకా ఈ రొయ్యలు అనేవి ఎక్కువ కుక్ అయినా గట్టిగా అయిపోతాయి, తక్కువ కుక్ అయితేనేమో పచ్చిగా ఉంటాయి. అందుకని చూసుకొని జాగ్రత్తగా మనం అవి కుక్ చేసుకోవాలి. వాటర్ సరిపడినంత వేసిన తర్వాత లిడ్ పెట్టేసుకోండి. మధ్యలో ఒక్కొక్కసారి మిక్స్ చేసుకుంటూ ఉండండి. 10 to 15 మినిట్స్ అయితే అవి కుక్ అవ్వాలి. ఆయిల్ ఇట్లా సపరేట్ అవుతుంది కదా. మళ్ళీ కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేశాను. కరివేపాకు ఎందుకు ఇన్నిసార్లు యాడ్ చేస్తున్నానని మీరు అనుకోవచ్చు. నాన్ వెజ్ కర్రీస్లో కరివేపాకు వేస్తే బయట రెస్టారెంట్ టేస్ట్ లాగా వస్తుంది అనమాట. మీకు కనుక ఇష్టం లేకపోతే ఈ ప్రాసెస్ అంటే ఆ స్టెప్ అనేది మీరు స్కిప్ చేయొచ్చు. నెక్స్ట్ ఆ వాటర్ అన్నీ అయిపోయే వరకు దగ్గరికి రానిస్తే మన ప్రాన్స్ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయింది. సో మీకు కావాల్సినంత కర్రీ పక్కకి తీసేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ అదే పాన్లో ఆ కర్రీ మిగిలిన హాఫ్ ఉంటుంది కదా, దానిలో ముందుగా మనం కుక్ చేసి పెట్టుకున్న గోంగూర మిక్సీ పట్టేసుకొని గోంగూరలోకి సరిపడినంత ఉప్పు కారం మళ్ళా గరం మసాలా పౌడర్ అయితే వేసాను. మీరు చూసినట్టయితే నేను బయట మసాలాస్ ఏమీ కూడా యాడ్ చేయలేదు. అలా యాడ్ చేయకుండా చేస్తేనే రొయ్యలు గోంగూర మసాలా కర్రీ అనేవి టేస్టీగా వస్తాయి అన్నమాట. ఒక 5 మినిట్స్ అయితే సరిపోతుంది, ఆల్రెడీ కుక్ అయిపోయింది కదా కర్రీ. 5 మినిట్స్ తర్వాత ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే 2 కర్రీస్ రెడీ అయిపోయినాయి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.